తమ చమురు కేంద్రాలే లక్ష్యంగా దాడులు జరుగుతూ ఉండటంతో సహనం కోల్పోయిన సౌదీ అరేబియా ఖురాన్ వ్యాఖ్యలను ఉటంకిస్తూ శత్రువులకు ప్రత్యక్ష హెచ్చరికలు జారీ చేసింది. ఎవరు దాడి చేస్తే వారిపై తిరుగుబాటు చేయటం మా హక్కు అని ప్రకటిస్తూ ఇరాక్ భూభాగంలో బాంబుల వర్షం కురిపించింది. దాడుల్లో అమాయకులు బలైపోయారని ఇరాక్ ప్రధాని తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయగా, ఈ పరిణామం అమెరికా ఇరాన్ పోరును మరో ప్రమాదకర మలుపు తిప్పింది. అసలు సౌదీ అరేబియా ఎందుకు ప్రత్యక్ష యుద్ధంలోకి దిగాల్సి వచ్చింది? వాచ్ దిస్ లేటెస్ట్ డీటెయిల్స్. పశ్చిమాసియా రణరంగంలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. అమెరికా ఇరాన్ మధ్య 6 నెలలుగా సాగుతున్న యుద్ధంలోకి సౌదీ అరేబియా అధికారికంగా ప్రవేశించింది. తమ దేశంలోని చమురు కేంద్రాలపై ఇరాన్ అనుకూల వర్గాలు దాడులు చేస్తున్నాయంటూ ఇరాక్లోని ఇరాన్ మద్దతుగల బలగాల స్థావరాలపై సౌదీ వైమానిక దళం విరుచుకుపడింది. మేము యుద్ధాన్ని కోరుకోవడం లేదు, కానీ మాపై దాడి చేస్తే చూస్తూ ఊరుకోమని సౌదీ రక్షణ శాఖ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ తుర్కీ అల్మాల్కి సంచలన ప్రకటన చేశారు. ఖురాన్ ఆయత్తులను ఉటంకిస్తూ శత్రువులకు స్పష్టమైన రెడ్ లైన్ విధించారు. సౌదీ అరేబియా జరిపిన ఈ వైమానిక దాడులపై ఇరాక్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ దాడుల్లో అనేక మంది అమాయక పౌరులు మరణించారని, ఇరాక్ సార్వభౌమత్వాన్ని దెబ్బతీయడం సహించేది లేదని ఇరాక్ ప్రధాని అలీ అల్ జైదీ హెచ్చరించారు. నిజానికి ఈ యుద్ధంలో ప్రత్యక్షంగా భాగస్వామి కాకుండా ఉండేందుకు సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ ఇన్నాళ్లు తీవ్రంగా ప్రయత్నించారు. దేశాన్ని బిజినెస్, టూరిజం హబ్ గా మార్చాలనే తన ఆశయాలకు ఈ యుద్ధం పెద్ద విఘాతంగా మారడంతో పాటు చమురు రవాణా మార్గాలు మూతపడి సౌదీ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటోంది. ఒకవైపు ఇరాన్ ప్రయోగిస్తున్న మిసైళ్లు, మరోవైపు ఎర్ర సముద్రంలో యెమెన్ కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు సౌదీ నౌకలపై దిగ్బంధనం విధించడంతో సౌదీ అరేబియాకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. తమ మౌనాన్ని ఇరాన్ వర్గాలు చేతకానితనంగా భావిస్తున్నాయని గుర్తించిన సౌదీ ఇప్పుడు ప్రత్యక్ష సైనిక చర్యతో ఇరాన్తో పాటు డొనాల్డ్ ట్రంప్ సర్కారుకు కూడా బలమైన సందేశాన్ని ఇచ్చింది. ఇకపై తమ సహనాన్ని పరీక్షించే ప్రయత్నం చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.